దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. జనరల్గా పిల్లల్ని అసలు మీరేమవుతారా అని స్కూల్లో కానీ పెద్దవాళ్ళు కానీ అడిగితే ఏం చెప్తారండి? డాక్టర్స్, టీచర్స్, లేదు మేము యాక్టర్ అలా చెప్తూ ఉంటారు కదా. ఒక పాప మాత్రం నేను జర్నలిస్ట్ అవుతానంది. అనుకున్నదే తరువాయి దాని మీదే తరువుగా శ్రద్ధ వహించింది, దాని గురించి తాపత్రయపడింది. ఇంట్లో పేరెంట్స్ని కానీ స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి కానీ ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ముందుగా వెళ్ళింది సాహసంతో. ఏ భయము లేకుండా. పిల్లలు అడగాలి అని అంటే, ఎవరినైనా అడగాలి అంటే కొంచెం భయంగా, ఇస్తారా ప్లీజ్ అనే రిక్వెస్ట్ ఉంటుంది. బట్ తనలో మాత్రం ధైర్యం ఉంది. ఎవరినైనా నేను క్వశ్చన్ చేయగలను, ప్రశ్నించగలను, ఏమైనా నేను మాట్లాడగలను, ఏదైనా నేను అడగగలను అని చెప్పి తన జర్నలిజాన్ని, నాలో ఒక జర్నలిస్ట్ ఉంది అని చెప్పి అతి చిన్న ఏజ్లో లైక్ 10 years ఇంటర్ ఆ టైంలో జర్నలిస్ట్ అంటే ఎలా ఉంటారు, కానీ ఆ పాప నేను నిరూపించుకుంటాను అని చెప్పి మన ముందుకు వచ్చింది. తను ఎవరో కాదు, వంశీ తివారీ. ఎస్ అండి, ఎస్, షీఈస్ ద వెరీ స్మాల్ అండ్ లిటిల్ జర్నలిస్ట్. సో ఇప్పుడు తను మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు, అసలు తను ఎలా జర్నలిస్ట్ అవ్వాలనుకుంది, తన ఇన్స్పిరేషన్ ఏంటి, తన ఫర్దర్ డ్రీమ్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో జర్నలిస్ట్గా ఎలా కాబోతుంది, ఇవన్నీ తనతో మాట్లాడి తెలుసుకుందాం. Hi Vanshi. Hi. How are you? How are you doing? I'm great. Super, very good. What about you? I'm great. Nice to see you, Vanshi. Vanshi, one thing. నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, వంశీనా ఎవరి నేమ్? Vanshi. 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 యా, బట్ అందరూ కూడా నేను వంశీ చెప్తుంటారు, రైట్? అది ఎందుకంటే తెలంగాణలో లేకపోతే సౌత్ లో వంశీ అనే పేరు ఉంటది, కానీ నేను వంశీ. వంశీ అంటే ఒక బాయ్ పేరు ఉంటది, నేను వంశీస్ గర్ల్. యా, బట్ ఆల్మోస్ట్ నేను చూసినంత వరకు ఇంటర్వ్యూస్ లో చాలా వరకు కూడా వంశీ అనే నేమ్ ని ప్రొనౌన్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇస్ ఇట్ లైక్ చిన్న డౌట్, వంశీ ఆర్ వంశీ? దట్స్ ద వెరీ డిఫరెంట్ నేమ్. సార్ హాయ్. సో ఎలా ఉన్నారు? టూ గుడ్. సో సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సార్, మీరు తివారీ గారు, సూర్యప్రకాష్ తివారీ గారు ఒక జర్నలిస్ట్, రైట్? అసలు మీ ప్రయాణం ఎలా సాగింది? నా ప్రయాణం అంటే నేను అనుకోలే ఈ ఫీల్డ్లో వస్తానని, కానీ నాకు రాసే అలవాటు ఉంది. ఏదైనా సమస్య ఉంటే, సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని చూసి నాకు ఆ సమస్య కదిలించేది. దాన్ని చూసి నేను రాయడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేను పోయమ్స్ రాశాను, తర్వాత ఏదైనా సమస్య ఉంటే, మన ఏరియాలో ఇట్లా సమస్య ఉంటే అయితే కాలమ్స్ రాశాను. తర్వాత అలాగే రాస్తూ మరి ఈ ఫీల్డ్లో అడుగుపెట్టాను. అంటే మీరు ప్రీవియస్ గా ఛానల్స్ లో కూడా వర్క్ చేశారు? ఛానల్స్ లో దానికి ముందు నేను ప్రింట్ మీడియాలో చేశాను. ప్రింట్ మీడియా, హిందీ మీడియాలో చేశాను. దాదాపు 27 years నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ బోత్ లో నేను చేశాను. అసలు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అంటే ఈ జర్నలిజం రావాలి అనుకునే ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే నా ఫాదర్ ఒక ఇన్స్పిరేషన్. ఆయన సోషల్ వర్క్ చాలా చేశారు. ఏదైనా సమస్య ఉంటే ఊర్లో అక్కడ దానికోసం ఎడ్యుకేషన్ చేశారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే అది సొల్యూషన్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేశారు. అయితే ఫాదర్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, నేను కూడా ఒక హెల్ప్ చేయాలి, పబ్లిక్కి ఏదైనా చేయాలి. అయితే ఈ ఫీల్డ్ ఒక మాధ్యమం, మనం ప్రజలకి ఏమైనా హెల్ప్ చేయాలంటే, మన తోటి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఒక ఆయుధం జర్నలిజం అంటే. ఎస్, కానీ సార్ మరి మీరు ఇప్పుడు జర్నలిజం చేస్తూ అంటే మీ పాపకి మీరు ఇన్స్పిరేషనా? లేదు అంటే తను కూడా అంటే జనరల్గా ఇప్పుడు డాక్టర్ అనుకోండి, పేరెంట్స్ ఆటోమేటిక్గా పిల్లలు డాక్టర్ అవ్వాలి, లాయర్ అంటే లాయర్ అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. అలా మీరు మీ పాపని ప్రెజర్ చేయడం కానీ, లేదా తన ఇష్టంతో ఇలా వస్తుంది అని మీరు ఎలా ఆలోచించారు తన గురించి? ఇది అనుకోకుండానే జరిగింది. మా ఇంట్లో ఒక వాతావరణం ఉండే, ఎక్కువగా న్యూస్ చూస్తాం మేమందరూ. అయితే వంశీ కూడా చిన్నప్పటి నుంచి కార్టూన్స్ కానీ అవి సినిమాలు కానీ ఎక్కువ చూడలేదు. ఆమె కూడా న్యూస్ చూసింది. చిన్నప్పుడు నేను వచ్చినప్పుడు నా మైక్ తీసుకొని అట్లా యాక్టింగ్ చేసే దాన్ని వంశీ, హలో నేను వంశీ తివారీ అని. అయితే నేను అనుకోలే ఈమె ఇది చేస్తుంది, ఇష్టం ఉందని. అయితే మేము తరచుగా డిస్కస్ చేస్తూ ఉంటాం ఏదైనా సమస్య ఉంటే దాని మీద. అయితే ఈ ఇండియా అన్లాక్ అయినప్పుడు మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది మాస్క్ వేసుకోలేదు, రూల్స్ ఫాలో చేసుకోలేదు. అయితే వంశీ అడిగి, డాడీ వీళ్ళు రూల్స్ ఫాలో చేసుకోలేరు, ఎట్లా? నేను చెప్పిన, నువ్వు క్వశ్చన్ అడుగుతా వాళ్ళని. అవును అడుగుతా, చలో అప్పటి సంది నేను చెప్పిన వీడియో తీద్దాం మనం. అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు వీడియో తీసినాం, ఫస్ట్ వీడియో మాస్క్ గురించి, పబ్లిక్ ఎందుకు మాస్క్ వేస్తలేదు. మంచి డైరెక్ట్గా వెళ్ళి అడిగింది. చాలా మంది ఇట్లా తప్పుకున్నారు, కొంతమంది
ఇమీడియట్గా మార్క్స్ పెట్టుకున్నారు. Yes. ఏం లేదు, ఏదో రీజన్ చెప్పి మళ్ళీ పెట్టుకున్నారు. ఓకే ఓకే అది వంశీకి మంచిగా అనిపిస్తుంది. మనం ఒక క్వశ్చన్ అడిగితే స్పందిస్తారు. అయితే ఆ గుణమే ఈ జర్నీ స్టార్ట్ చేసింది వంశీ. ఓకే వంశీ, దట్స్ రియల్లీ నైస్. అంటే ఆ ఏజ్ లో కరోనా అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 3 years 3 years, అయిపోయింది. right. లైక్ అట్ ఏజ్ లైక్ ఆ ఏజ్ ఎప్పుడు మీది? 12. 12 years. at 12. ఓకే, అంటే ఆ ఏజ్ లో మేము చిన్న పిల్ల, చిన్న పాప Eighth ఒక విధంగా class. చెప్పాలి అంటే 8th class. తను వెళ్ళి మైక్ పట్టుకొని అడిగింది అంటే ఆటోమేటిక్ గా కొంతమంది కేర్లెస్ గా ఉండొచ్చు, లేదా కొంతమంది కొంచెం భయపడొచ్చు, అంటే షై ఫీల్ అవుతారు. రైట్. చిన్న పాప అయ్యుండి తను క్వశ్చన్ చేసింది వాట్ వీఆర్ అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది జనరల్ గా. దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ Thank ఈవెన్ you. వాళ్ళని ఆలోచింపజేయాలి అనే నీలో ఉన్న థాట్, దట్స్ అవసరం. థ్యాంక్ యూ. సో ఫర్దర్ గా అంటే మంచి ఒకటి, మీరు 8th క్లాస్ నుంచి ఈ ప్లాన్ లో ఉన్నారు. రైట్. మరి నీకు అంటే స్కూల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న తప్పులు, లేదు అంటే పిల్లల మీద ప్రెషర్ తీసుకొని వస్తున్నప్పుడు ఇది చదవలేదు, ఇది చేయలేదు, నువ్వు ఎలా అంటే ఏ గ్రేడ్ లో ఉండేదాన్ని? నీ మార్క్స్ లిస్ట్ కానీ స్టడీ? గుడ్. గుడ్. యా, ఐ వాజ్ లైక్ 80% to 90%. ఓకే 199% అట్లా ఎప్పుడు నాకు జరగలేదు. ఎందుకంటే నేను స్టడీ ఇంకా జర్నలిజం ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుంటాను. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను, ఫస్ట్ ఇయర్లో. సో నేను మా ప్రిన్సిపల్ కూడా చెప్తుంటారు, వంశీ నువ్వు ఇది చేస్తున్నావు చేయి, స్టడీది అంత ప్రెషర్ లేదు, బ్యాలెన్స్ చేసేసాయి నీకు ఏ ఇష్టం ఉంటే. సో that's great. And they are encouraging to you, like not only study, you have to do something different way. So మీ అంటే స్కూల్ ఏదైనా కాంపిటీషన్స్ కానీ లైక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, ఒక దాని గురించి మాట్లాడాలి అని కానీ అలా ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేస్తుంటాను. చిన్నప్పటి నుంచి అలాంటివి ఏం జరుగుతాయి, ఫస్ట్ అంటే నా పేరే ఉంటుంది వంశీ తివారీ చేస్తుంది అని. ఇప్పుడు ఇంటర్లో కూడా నేను ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. సో చాలామంది అది చూసి చాలా షాక్ అవుతారు, వంశీ ఇట్లా మంచిగా ఎట్లా మాట్లాడుతుందని, అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా మాట్లాడుతుందంటే. ఎందుకంటే మా టీచర్స్ కూడా నాకు చూసి చాలా షాక్ అయ్యారు. ఫస్ట్ డే ఉండే కదా నాది కాలేజ్లో. సో ఇంత మంచిగా ఎట్లా మాట్లాడుతున్నావు, సో నా గురించి చెప్పాను ఇట్లా చేస్తున్నావు జర్నలిజం అని. సో దే వర్ వెరీ హ్యాపీ, షాక్డ్. Firstly they were shocked like I was doing this because the other children were not so confident about the speaking skills. They were so scared by seeing so many people in the assembly. సో అది చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఫస్ట్ అయితే రియాక్షన్ షాక్ వస్తుంది, తర్వాత హ్యాపీ ఉంటారు, దాని తర్వాత అడుగుతారు ఎందుకు ఇట్లా చేసావని. ఎనీవన్ అంటే నీ ఫ్రెండ్స్ లో కానీ లేదా నీకంటే యంగర్స్ నీ కింద ఉన్న అంటే లైక్ ఇప్పుడు నువ్వు సిఈసి రైట్, సిఈసి సపోజ్ వేరే గ్రూప్ వాళ్ళు కానీ ఎవరైనా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, నేను ఏది చేస్తే బాగుంటుంది అని ఎవరైనా నిన్ను అడగటం లేదా సజెషన్స్ తీసుకోవడం జరిగిందా? జరుగుతూ ఉంటుంది, అంతా కాదు. ఎందుకంటే చాలా మందికి కాంపిటీషన్ ఉంటుంది, ఈమె ఇట్లా చేస్తుంది, ఒక ఎక్కడెక్కడైనా జెలసీ ఫీల్ ఉంటుంది. కానీ వాళ్ళు హ్యాపీ కూడా ఉంటారు. చాలా మంది 50-50 ఉంటారు. ఎందుకంటే నా కాలేజ్లో చాలా మంది నాకు అప్రిషియేట్ చేస్తారు, దట్స్ ఏ గుడ్ థింగ్. కానీ బయట లేకపోతే కానీ కొంచెం కాంపిటీషన్ లాగా నాకు చూస్తారు, అమ్మాయి ఇట్లా చేస్తుంది, నేను సీనియర్ ఆమెతో, ఆమె జూనియర్ ఎందుకు వచ్చి. నాకు ఫీల్డ్లో కూడా చాలా మంది కలిసారు కదా, దే యూస్ టు లైక్ సీ మీ లైక్ దిస్, లైక్ హ్యాస్ అ కాంపిటీషన్, యూ నో. ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో అది చూసి నాకు ఫస్ట్ అయితే చాలా హ్యాపీ ఉన్నాను. నాకు అడుగుతుంటారు, వంశీ ఇట్లా ఇది జరుగుతుంది, నేను ఎట్లా మంచిగా చదవాలి, నాకు మంచి మార్క్స్ రావట్లేదు, ఎట్లా చేయాలి. సో చెప్తుంటా, చూడండి మీకు ఎంతవరకు అవుతుందో అంతా చేయండి, ప్రెషర్ పెట్టుకోకండి. ఎందుకంటే ప్రెషర్ పెట్టుకుంటే అసలు ఏం రాదు. So be focused what you want to do and be confident firstly. Confidence is your way to success. That's my motto. Yes, that's true. Even me too also. Confidence is the motto. That's really good. And ఎప్పుడైనా అంటే నీకు ఇన్స్పిరేషన్ గా మీ డాడీ అండ్ ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. నాకు ఫస్ట్ అయితే డాడీ ఇన్స్పైర్ చేశారు, నా తాత గారు. హీస్ అ సోషల్ వర్కర్. హీస్ నాట్ విత్ మీ రైట్ నౌ బట్ స్టిల్ హిస్ వర్డ్స్ కానీ తన absolutely. So after him I can say Ravish garu unnaru, Ravish Kumar garu. He's a journalist, he's a serious journalist. The way he speaks, etla maatladtaru ధైర్యంగా, కామ్లీ. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కామ్గా మాట్లాడాలి.
ఏం జరుగుతుంది దాని మీద ఒక ఫోకస్తో మాట్లాడాలి, పెద్ద వాయిస్తో మాట్లాడకూడదు అని నాకు ఒక ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటా ఎట్లా అయిపోయిందంటే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, ఇంత ఒక అది లౌడ్ వాయిస్తో లేకపోతే అట్లా మాట్లాడతారు. సో అది నాకు కొంచెం నచ్చదు. నాకు మెల్లగా మాట్లాడాలి, ఏం జరుగుతుంది దాని మీద మంచిగా చెప్పాలి. రవీష్ కుమార్ ఉన్నారు, ఇంకా మహాత్మా గాంధీ గారు, బాపూజీ, రైట్. హీ ఈజ్ firstly I am totally influenced and inspired by Mahatma Gandhi. The way he used to live and the way he sacrificed his life for the country, the work he has done for the country, I am extremely inspired by him. And whatever I am doing, I want to do for my nation. I want to make my nation proud and I have to do something for the society. That's great really. wow అనిపిస్తుంది నిజం చెప్పాలి. సో ఒకటి మీరు బుక్స్ పరంగా అంటే ఎలాంటి బుక్స్ చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు? నేను ఇలాంటి బుక్స్ చదువుంటాను, మహాత్మా గాంధీది, లేకపోతే సోషల్ వర్కర్ది కానీ, లేకపోతే న్యూస్ చూస్తుంటా, వీడియో లిజనింగ్ కానీ, ఇలాంటివి చదువుతుంటా, ఇంకా పాడుతుంటా. ఓకే. జర్నలిజం స్కూల్ కానీ ఏదైనా మీరు ఎప్పుడన్నా అటెండ్ అవ్వడం కానీ అలా జరిగాయా? నేను సెయింట్ జోసెఫ్ కాలేజ్కి వెళ్ళా కదా, డిగ్రీ కాలేజ్ జర్నలిజంది. సో అక్కడ ఒక స్టోరీ కవర్ చేయడానికి వెళ్ళాను, హ్యాండ్లూమ్ డేది. సో అక్కడ వాళ్ళు చూసి చాలా షాక్ అయ్యారు. సో అక్కడ మళ్ళీ నా చూసి ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, సో వాళ్ళు డైరెక్టర్ గారిని, చైర్మన్ గారిని పిలిచారు నాకు కలవడానికి. సో వాళ్ళు చూసి ఫస్ట్ అయితే ఆశ్చర్యపోయారు, ఇది ఎట్లా చేస్తుంది ఎట్లా అని, ఇప్పుడు ఏజ్ కాదు అని, ఏ ఛానల్ చేస్తుంటావు? నేను చెప్పాను, నేను వేరే ఏం ఛానల్ చేయరు, నా ఓన్ ఛానల్ చేస్తున్నాను అని చెప్పాను. సో వారు ఆఫర్ ఇచ్చారు, ఫ్యూచర్లో మా కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలని. సో మీకు అది ఒకటి ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. రైట్. సో అది విని చాలా మంచి అనిపించింది. సో ఆ ప్రొఫెసర్స్ కానీ, చైర్మన్ కానీ, డైరెక్టర్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నాతో మాట్లాడారు, ఎట్లా చేస్తా, ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలి లేకపోతే ఏమైనా అడ్వైస్ కావాలి, సో యూ కెన్ కమ్ టు అస్ అండ్ ఆస్క్ ఎనీథింగ్, యూ ఆర్ ఫ్రీ. సో ఓకే. సో ఇట్ వాస్ గోయింగ్. ఇట్ వాస్. అంటే నిన్ను టోటల్గా ఒక విధంగా చెప్పాలి అంటే వంశీ అనే అమ్మాయి ఒక జర్నలిస్ట్గా మారిపోయింది, రైట్? ఒక జర్నలిస్ట్గా మారిపోయింది కాబట్టి ఆ ఆఫర్స్ కానీ వాళ్ళు నిన్ను నెక్స్ట్ మా దగ్గరికి వచ్చేసేయండి అంటే, నాకు తెలిసి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఒకసారి ప్రెస్ మీట్లో శ్రీనివాస్ గారిది ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేషనల్ మొత్తం మీడియా ఉండేది, తెలుగు మీడియా ఉండేది. సో ఒక జర్నలిస్ట్ నా దగ్గర వచ్చి నాతో ఫస్ట్ అయితే మాట్లాడారు, నీ తెలుగు ఎట్లా ఉంది అని, చెప్పు నా తెలుగులో మాట్లాడు, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఏం జరుగుతుందని. సో నేను అనుకున్నా ఎందుకు అడుగుతున్నారు. సో లాస్ట్లో వాళ్ళు చెప్పారు, నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, చేస్తావా మా ఛానల్లో అని. సో ఎందుకు నేను అంటే నేను ఓకే అనలే, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా నా ఛానల్లో నాకు చేయాలని ఉంది. ఇప్పుడు అయితే నా ఛానల్ని గ్రో చేయాలి, మంచిగా ఒక పెద్ద పేరు తేయాలని ఉంది. వి వంశీ న్యూస్ అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు దాన్ని? 2020లో స్టార్ట్ చేశాను, పాండమిక్ అట్మాస్ఫియర్లో. అప్పుడు మాస్క్ మొత్తం పాండమిక్ ఉండే కదా, ఎందుకు ప్రికాషన్స్ ఫాలో చేయట్లే, అప్పటి నుంచి ఆ మాస్క్ క్వశ్చన్ అడిగి అట్లా స్టార్ట్ చేశాను. సో కరోనా టైంలో మీ క్వశ్చన్ రేస్ చేస్తూ వాయిస్ అక్కడ పెంచింది, ఇప్పటి వరకు స్టార్ట్ ఉంది, ఇంకా స్టార్ట్ అయితేనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఓకే. నౌ వెల్కమ్ టు యువర్ ఫ్రెండ్స్ జోనర్కి వస్తే జనరల్గా ఈ ఏజ్లో మీకు తెలిసిందే, సో ఫ్రెండ్స్ సరదాగా మూవీస్, ఏదో చిన్న చిట్ చాట్, బేకరీ, సమ్ గ్యాదర్స్, దోస్ ఆర్ వెరీ కామన్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏజ్. బట్ మీరు జర్నలిజంలో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? అంటే మీతో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? లైక్ నిన్ను ఒక జర్నలిస్ట్గానే చూస్తారా, లేదు షీఈ్ జర్నలిస్ట్ అయినా మాతో ఇలా ఉంటుంది అని అలా ఫ్రెండ్లీ నేచర్తో నీతో మూవ్ ఆన్ అవుతారా? ఒక జర్నలిస్ట్గా చూస్తారు. ఇది అంటే నా దగ్గర వచ్చి ఇదే అడుగుతారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఈ వీడియో చేసావు, దానికన్నా ఏం ఫ్రెండ్ జోన్ కానీ అట్లా ఏం అడగరు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ డే నా కాలేజ్లో ఒక గ్యాదరింగ్ అయింది, ఫస్ట్ డే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి అని. సో అక్కడ నేను అసెంబ్లీలో నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చా, ఇలా చేస్తున్నా నేను 12 years ఏజ్ అని చెప్పా. సో అది చూసి చాలా మంది ఇట్లా చూసారు, నాకు టీచర్స్ నా దగ్గర అంత
అంత టీచర్స్ ఇంకా ఫ్యాకల్టీ వచ్చి నా దగ్గర మాట్లాడారు, ఇట్లా చేస్తున్నావు చాలా మంచిది అని అందరూ నా దగ్గర వచ్చి మాట్లాడారు. సో అది చూసి కొంచెం వాళ్ళని అనిపించింది. సో లేకపోతే కానీ మంచిగానే మాట్లాడుంటారు వాళ్ళు, మంచిగా చేస్తున్నావు చాలా ప్రౌడ్ ఉన్నాను అని చెప్తుంటారు, అట్లా ఏం లేదు. సో వన్ థింగ్ ఒకటి కాలేజ్ డేస్లో ఏంటి అంటే జనరల్గా అందరి ఏజ్లో అన్ని ఏజ్లో మనందరం చేసింది అంటే ఎస్పెషల్లీ మా ఏజ్లో, బట్ నాట్ యూ, మిమ్మల్ని నేను అసలు ఈ జోనర్లో కూడా తీసుకురావట్లేదు. జనరల్గా కాలేజ్ అనగానే సరదాగా బయటికి వెళ్ళడం అనో, డుమ్మాలు కొట్టడం అనో, క్లాస్ ఎగ్గొట్టడం అనో చేస్తూ ఉంటాం. ఆ జోనర్ని నీ వరకు అయితే ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కాదు. బికాజ్ యాజ్ ఏ జర్నలిస్ట్గా నీ దగ్గరకు వచ్చి చెప్పేస్తే నువ్వు క్లాస్ పీకేస్తావు కదా, రైట్? ఓకే, అలా ఇప్పుడు నువ్వు జరిగిందా ఫ్రెండ్స్ క్లాస్ పీక్? అప్పుడు ఎట్లా జరగలే, అట్లా ఎప్పుడు చేయలే. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతమంది దగ్గర బైట్స్ తీసుకున్నారు అంటే లైక్ ఒక చిన్న ఏజ్లోని సర్టన్ ఏజ్లో చాలా మంది దగ్గర అసలు ఒక లిస్ట్ చెప్పగలరా సుమారుగా లైక్ మీకు గుర్తున్న వరకు? నేను మీ ఇంటర్వ్యూస్ నేను ఈటెల గారిది, ఈటెల రాజేంద్ర గారిది ఇంటర్వ్యూ తీసుకున్నా, కిషన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రస్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంకా సుధీర్ రెడ్డి గారు, ఓకే యా వీళ్ళది చేశా, విజయశాంతి గారు, ఓకే వీళ్ళది చేశా. పొలిటికల్గా మీరు అంటే మీరు ఎంతసేపు న్యూస్ ఎంతసేపు పొలిటికల్దే వింటున్నారు కాబట్టి ఆ పొలిటికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అయిపోయింది. ఏదైనా టాపిక్ ఇచ్చేస్తే అవలీగా మీరు పొలిటికల్గా వచ్చేస్తారు, రైట్? ఓకే, ఇందులో ద బెస్ట్ అంటే మీకు వావ్ అనిపించింది, వాళ్ళు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేసింది ఏదైనా మూమెంట్ ఉందా? ఉంది. ఎప్పుడంటే ఇప్పుడు ఎలక్షన్స్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇక్కడ వచ్చారు హైదరాబాద్లో. సో వాళ్ళది ఒక ర్యాలీ ఉండేది, ఒక ర్యాలీ చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగాను, సో మీకు ఇంటర్వ్యూ కావాలి ఇస్తారా అని, నేను ఇట్లా చేస్తున్నాను. అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫస్ట్ అయితే. సో ఆయన చెప్పారు, ఇప్పుడైతే ర్యాలీ ఉంది, కొంచెం బిజీ ఉన్నాను, మీరు ఎయిర్పోర్ట్లో వచ్చేయండి అని. సో అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళు వచ్చారు, కొంచెం లేట్ అయిపోయింది ఆయనని. సో ఫస్ట్ అయితే ఐఎమ్ రియలీ సారీ లేట్ అయిపోయిందని, మీకు టైం వేస్ట్ చేశాను ఇట్లా చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు. దాని తర్వాత ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. ఇంకా దాని తర్వాత నాకు ఇది చాలా మంచిగా చేస్తున్నావు, ఇట్లానే చెయ్యి అని నా ఛానల్ గురించి అడిగారు, ఏమేమి ఇప్పుడు స్టోరీస్ చేసావు, నా గుడ్ విషెస్ మీతో ఉన్నాయి, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, ఇలా చెప్పారు. బెస్ట్ అయితే ఇప్పటి వరకు ఆయననే నాకు మంచిగా మోటివేట్ చేశారు. ఓకే, అంటే మంచి సపోర్ట్ అనేది మీకు ఇచ్చారు. సో ఫర్దర్గా మరి మీ ప్లాన్ ఏంటి వంశీ? అంటే ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? ఇదే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, తర్వాత డిగ్రీలో మాస్ కమ్యూనికేషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఆలోచన ఉంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలని, ఇంకా కన్ఫర్మ్ లేదు, రాయాలని ఒక థాట్ ఉంది. దాని తర్వాత ఇదే నా ఛానల్ని మంచిగా గ్రో చేయాలి, ఒక పెద్ద స్థాయిని తీసుకెళ్ళాలి, మంచిగా సోషల్ ఇష్యూస్ పైన న్యూస్ చేయాలి అని ఉంది. ఇదే సోషల్ ఇష్యూస్. ఓకే, దీని మీద మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాజ్ ఏ స్టూడెంట్గా చైల్డ్హుడ్లో నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మార్క్స్ ప్రెషర్ కానీ లేదా నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అసలు ఈ మార్క్స్ అనేది ఉండాలి ఉండకూడదు, నీ స్టడీస్ మీద నీ ఒపీనియన్? స్టడీ ఎట్లా ఉండాలంటే నాలెడ్జ్ని పెంచాలి, స్టడీస్ అంటే ఇట్లా ఉండాలి, లేకపోతే స్కోర్స్ మంచి రావాలి, ఒక స్కోర్స్ పైన స్టడీ ఆధారం పడి ఉండకూడదు అని నా ఒపీనియన్. సో అంటే ఓన్లీ స్కోర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టికల్గా లైఫ్ ఎట్లా ఫేస్ చేయాలి, లైఫ్ ఎట్లా ఉంటుంది, సమాజం ఎట్లా ఉంటుంది, ఎలా మనం ఉండాలి, ఎట్లా మనం మన కొలీగ్స్తో లేకపోతే కానీ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా వాళ్ళతో మాట్లాడాలి, ఎట్లా సొసైటీలో ప్రాబ్లమ్స్ ఏం ఉంది దానిపైన అవగాహన ఉండాలి, ఎట్లా ఇది అవుతుంది. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు కొంచెం మారాలి అని నా ఒపీనియన్ ఉంది. తర్వాత లాట్ ఆఫ్ బుక్స్ బ్యాగ్స్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంటది, ఎందుకంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతుంటాయి. ఆ బ్యాక్ ప్రెషర్ చాలా ఉంటుంది, నాకు కూడా బ్యాక్ ప్రెషర్ ఉండేది, అది చాలా బ్యాక్ పెయిన్ నాకు 10th లో అయింది, స్కూల్ వరకు అయింది, దాని తర్వాత కాలే.
ఇంకా నేనైతే 10th క్లాస్లో ఉన్నా, నాకు ఓకే అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఇంత బుక్స్ తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళ హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. షోల్డర్స్ కానీ హైట్, ఫస్ట్ అయితే హైట్ అక్కడ వరకే అది ఉండిపోతుంది. చాలా అది వచ్చాయి సర్వేస్, బ్యాక్ ప్రెషర్తో హైట్ అక్కడ వరకే గ్రోత్ అవ్వట్లేదు, అక్కడ వరకే ఉండిపోతుంది. దానివల్ల ఒక ప్రెషర్ ఉంటుంది, అది కొంచెం మారాలి. ఫస్ట్ అయితే ఆ బ్యాక్ ప్రెషర్ మారాలి, దాని తర్వాత స్టడీ ప్రెషర్ మారాలి. ఎస్పెషల్లీ స్టడీ పర్పస్లో అంటే పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అని ఎస్పెషల్లీ చూస్తే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు అని అంటే మనం వెంటనే మనం చూసేది ఫస్ట్ న్యూస్లో ఫెయిల్ అయ్యారు, సమ్ సూసైడ్, రైట్. అది మీకు ఎప్పుడైనా మనసుకి ఎలా అనిపించేది? అది చూసిన వెంటనే దాని మీద ఏదైనా చెయ్యాలి, ఎలా అన్న దాని గురించి బయటకి అవేర్నెస్ తెలియాలి అని ఏమైనా చేశారా? అట్లా ఇప్పుడు వరకు చేయలే, కానీ చేయాలి. ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్ అంటే అదే ఉంది, దాని మీద చేయాలి. అది వింటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రెషర్తో నేను కూడా నా ఎక్స్పీరియన్స్ అయింది. నాకు ఆ థాట్ ఎప్పుడు రాలే. నా బయట వాళ్ళు ఉన్నారు, న్యూస్ చూస్తే వాళ్ళు చెప్తుంటారు ఈ ప్రెషర్ ఎంత ఉంది, మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా ప్రెషర్ వేస్తున్నారు, మంచి మార్క్స్ రావాలి లేకపోతే అక్కడ వరకే నీ లైఫ్ అయిపోతుంది, దానికన్నా ముందు ఏం లేదు. 10th క్లాస్లో మంచి మార్క్ వస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇలాంటివి నాకు చాలా మంది చెప్తుంటారు. ఇంకా నేను విన్నాను కూడా చాలా మందిని, అది మంచిది కాదు అని. రిలేటివ్స్లో కానీ లేదా ఫ్రెండ్స్లో కానీ అలా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందని? నా రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో కానీ అలాంటివి ఏం జరగలే, ఎందుకంటే అట్మాస్ఫియర్ అట్లా ఉండేది. టీచర్స్ మంచిగా సపోర్ట్ చేశారు, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఫస్ట్ అయితే టీచర్స్ ముందు పేరెంట్స్ సపోర్ట్ చేయాలి పిల్లల్ని, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్. దాని తర్వాత టీచర్స్ ఉన్నారు కాలేజ్లో స్కూల్స్లో కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ పేరెంట్స్ కానీ పిల్లల్ని సపోర్ట్ చేయట్లే, వాళ్ళ మీద ఒక ప్రెషర్ ఉండేది. మీరు మంచిగా చదువుకోండి, దాని తర్వాత ఏమైనా చేయండి. చదువు ఫస్ట్ ఎడ్యుకేషన్లో మంచి మార్క్ రావాలి, 99 రావాలి. 99 కూడా వస్తే వాళ్ళు హ్యాపీ లేరు, 98 వస్తే కూడా వాళ్ళు హ్యాపీ. నాకు 85% వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకేం బాధ లేదు, వచ్చింది మంచి మార్క్ వచ్చింది, నేను పాస్ అయిపోయినా. కానీ నా ఫ్రెండ్స్లో జోన్లో కానీ క్లాస్మేట్స్కి 99, 98, 95 కూడా వచ్చింది. దే ఆర్ వెరీ సాడ్ అబౌట్ దట్ బికాజ్ ఆఫ్ 5 మార్క్స్ దే హావ్ లెస్డ్. అది చూసిన నాకు ఫస్ట్ అయితే నాకు నవ్వు వచ్చింది, మీరు ఎట్లా చెప్తున్నారు. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు, కాదు వంశీ నీకు అట్లా లేదు, నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ మా పేరెంట్స్ అట్లా సపోర్ట్ చెయ్యరు అని నాకు చాలా మంది చెప్పారు. సో ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పేరెంట్స్కి అసలు నువ్వేం చెప్పాలనుకున్న ఒక సింగిల్ లైన్లో పేరెంట్స్కి పిల్లల మీద ఎలా అవగాహన చేయాలి, దాని గురించి ఒక చిన్న లైన్లో ఎలా చెప్తావు? పేరెంట్స్ ఫస్ట్ అయితే సపోర్ట్ చేయాలి. మీరు మీ పిల్లల్ని ఏం ఎబిలిటీ ఉంది, నాకు ఒక ఎబిలిటీ ఉండేది, నేను జర్నలిజంలో మంచిగా ఉన్నాను. ఒక మార్క్ కానీ లేకపోతే ఒక స్కోర్ మంచి తెయాలి, అదే కాదు మీ పిల్లల్లో ఏం మంచి గుణం ఉంది దానికి కూడా బయటికి తీసుకురండి. ఏం మంచి గుణం ఉంది మీ పిల్లల్లో అది కూడా మీకు బయటికి తీసుకురండి. ప్రెషర్ చేయకండి, మీ పిల్లల్లో మంచిగా సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఏం ఇష్టం ఉంటే అది వాళ్ళని చేయండి, ఇది చెప్తున్నాను. వాట్ అబౌట్ యూ? నువ్వు ఫ్రంట్ బెంచ్ లాస్ట్ బెంచ్ ఎలా ఉండేది? లాస్ట్ బెంచ్. ఇప్పుడు కూడా లాస్ట్ బెంచ్, అందరినీ అబ్జర్వ్ చేస్తా లాస్ట్ బెంచ్ లో కూర్చోవాలి. 10th లో కూడా కానీ ఇప్పుడు కూడా కానీ నేను లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటా, అందరినీ అబ్జర్వ్ చేయాలి. అంటారు బెంచ్ ఫార్మాట్ చూపించేసి లాస్ట్ బెంచ్ రా, లాస్ట్ బెంచ్ వాళ్ళు ఇంతే ఒక సిగ్నేచర్ దాని మీద ఫామ్ చేసేస్తారు. వాట్ డు యు సే దట్? అట్లా ఏం లేదు, పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను లాస్ట్ బెంచ్, నేను మంచిగానే చేస్తున్నా, అట్లా ఏం ఉండదు. అది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళది. ఇది లాస్ట్ బెంచర్ ఒక ఉంటుంది. ఈవెన్ టీచర్స్ కూడా కానీ లాస్ట్ బెంచర్స్ మీద ఏదో ఒక చెప్పేయాలి అని అంతా ఒక ఫోకస్ చెయ్యరు లాస్ట్ బెంచర్స్ పైన. ఫస్ట్ బెంచర్స్, మిడిల్ బెంచర్స్ వాళ్ళ మీద చాలా మంచిగా చెప్తుంటారు. వాళ్ళ దగ్గర వెళ్తే లాస్ట్ బెంచ్ వాళ్ళని అంతా ఫోకస్ చెయ్యరు. సో అట్లా ఏం లేదు, కానీ నేను లాస్ట్ బెంచర్, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను మంచిగానే చేస్తున్నా. మీ ఉద్దేశంలో గుడ్ స్కోర్ అంటే ఏంటి అసలు? గుడ్ స్కోర్ అంటే ఎడ్యుకేషన్లో చూస్తే మీకు మంచి మార్క్ వచ్చాయి, ఓకే. 99లో అదే కాదు, మంచి మార్క్ మీకు వచ్చాయి, 80 వస్తే 85 వస్తే ఓకే. ఈవెన్ పాస్ అవ్వడం అనేది గుడ్ స్కోరేనా? పాస్ అవ్వడం గుడ్ స్కోర్, కానీ అది
ఎడ్యుకేషన్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, పాస్ అవుతే కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి. ఓకే. ఇప్పుడు 35 వచ్చింది, అది గుడ్ మార్క్ కాదు. ఎందుకంటే అది నాలెడ్జ్ లేదు వాళ్ళని, ఏదో ఒక రాసేసారు కొంచెం బట్టి చేసని ఏదో రాసేసారు, కానీ మంచి మార్క్ అంటే 60, 70, 80. ఓకే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు తను ఒక 6 గ్యారెంటీస్ ఇచ్చారు. ఒక జర్నలిస్ట్గా దాని మీద మీరు ఏం చెప్తారు? స్టార్ట్ అయింది ఈ జర్నీ 5 yearsది, చూద్దాం ఎట్లా చేస్తారు. ఇప్పుడైతే 2 గ్యారెంటీస్ అయినాయి, ఇంకా ఉన్నాయి 4 గ్యారెంటీస్ ఉన్నాయి. సో హోప్ ఉంది మంచిగా చేస్తారని, ఎందుకంటే ఇంత ఎలక్షన్స్ ముందు ఇంత చెప్పారు, ఇన్ని అది అయినాయి, మీటింగ్స్ అయినాయి, పబ్లిక్ మీటింగ్స్ అయినాయి, మొత్తం కాంగ్రెస్ మొత్తం నేషనల్ మీడియా అన్న ఇక్కడ వచ్చేసారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ వచ్చేసి మేము ఇట్లా చేస్తాం, మా మీద అది చేయండి, భరోసా పెట్టండి, మేము చేస్తాం మీకోసం మంచి. సో నాకు కూడా కొంచెం ఓపిక ఉంది మంచిగా చేస్తారని. ఇంకా రేవంత్ రెడ్డి గారితో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచిగా ఎందుకంటే ఆయన మీద కొంచెం ప్రెషర్ ఉంది. తెలంగాణ ప్రజలు ఈసారి ఒక మార్పు వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారి మీద ప్రెషర్ ఉంది. సో ఆ ప్రెషర్ తో ఆయన మంచి పని చేయాలి అని నా ఒపీనియన్. when you were planning to take a interview from రేవంత్ రెడ్డి గారు? చేస్తున్నాం ప్లానింగ్, ఓకే, కొన్ని రోజుల్లో వస్తుందని ఓపిక. ఫైన్, దట్స్ గ్రేట్. ఓకే, సో సార్ మీరు చెప్పండి, ఒకటి వంశీ అయితే ఒక ప్లాన్ లో ఉంది, దట్స్ ట్రూ, ఎందుకంటే బ్యాక్ సపోర్ట్, యువర్ ద బ్యాక్ బోన్, మీరు లేకుండా తనైతే లేదు, దట్స్ రియల్లీ క్లియర్ గా ఉంది. మీరు ఫర్దర్ గా అసలు తన ప్లానింగ్ ని అంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ప్లానింగ్ అంటే ఇది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత స్టడీ అయితే చేసేది కంపల్సరీగా. అయితే ఈ ఛానల్ ని కూడా మంచిగా గ్రో చేసి ఒక బ్రాండ్, వంశీ తివారీ అనే ఒక బ్రాండ్ గా రావాలి ఆ ఛానల్. డైలీ స్టోరీస్, న్యూస్, అది కాకుండా పబ్లిక్ సమస్యలు, ప్రజల సమస్యలు అవేర్నెస్ తో వాళ్ళకి ఏం సమస్యలు ఉంది, కామన్ మ్యాన్ సమస్య ఏముంది, ఎందుకంటే న్యూస్ లో ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఉంటేనే అవి హైలైట్ అవుతాయి, లేకుంటే ఏదో అర్థం లేని సమస్యలు హైలైట్ అవుతాయి, కానీ కామన్ పీపుల్ సమస్యలు హైలైట్ కావు. అయితే పబ్లిక్ వాయిస్ వాయా వంశీ త్రూ రావాలి, పబ్లిక్ వాయిస్ వినిపించాలి వంశీ, ఒక పబ్లిక్ బ్రాండ్ గా వంశీ న్యూస్ కావాలని నా ఆశయం, అది వంశీ చేస్తుందని నమ్మకం ఉంది. సార్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఇప్పుడు పొలిటికల్ గా వెళ్తున్నప్పుడు ఒక దగ్గర మాట పడితే, అంటే ఒక మాటని మనం అన్నాము అంటే ఒక పొలిటికల్ దగ్గర బాగుంది అని వాళ్ళు చెప్పారంటే ఇంకొక పార్టీ దగ్గర నుంచి ఖచ్చితంగా కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది, అది మీకు తెలుసు. ఇంకా చెప్పాలంటే తనకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. ఒక సైడ్ బాగుంది పొలిటికల్లో, ఒక సైడ్ ఒకళ్ళు బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు అంటే ఇంకో సైడ్ నుంచి ఆటోమేటిక్ గా ఒక కాంట్రవర్సీని స్టార్ట్ చేస్తారు, అది యాంకర్ పైన కావచ్చు లేదా ఆ సపోర్ట్ పార్టీ పైన ఏదైనా. అలాంటిది ఇప్పుడు ఏదన్నా జరిగిందా వంశీ చేసిన ఇంటర్వ్యూస్ లో కానీ, లేదా ఫర్దర్ గా ప్లానింగ్ లో ఉంటుంది తను, అలా ఏదన్నా? అంటే వంశీ చేసే ఇంటర్వ్యూస్ లో కొంతమంది అంటే రియాక్షన్ ఇస్తూ ఉంటారు, వంశీ నువ్వు ఒకే పార్టీది చేస్తున్నావా, ఇంకో పార్టీ చేస్తలేవు, ఇది ఒకటే ఏమంటారు ఒపీనియన్ ఉందా. అయితే వంశీ చెప్పింది నేను కూడా చెప్పాను, అట్లా ఏం లేదు, మాది ఏ పార్టీ లేదు, మా పార్టీ జర్నలిజం త్రూ పబ్లిక్ ఏ సమస్యలు ఉన్నాయి అవి మనం చూపించాలి, గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి, పబ్లిక్ వాయిస్ మనం వినిపించాలి, అదే మా ఒపీనియన్. ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తారో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటాం, ఇంటర్వ్యూ ఇవ్వకపోతే పర్వాలేదు, ఏ పార్టీ అయినా సరే నాకు ఏమి ఇబ్బంది లేదు, మాదైతే ఒకటే ధ్యేయం, జర్నలిజం త్రూ ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయి అవి ముందుకు రావాలి. ఓకే సార్, ఒక జర్నలిస్ట్ కంటే ముందు మీ అమ్మాయి లేడీ, అలాగని చెప్పేసి ఆడవాళ్ళు ఇప్పుడు ఏదో కింద తొక్కేశారు, చిన్నపిల్లలు అమ్ము అనే స్టేజ్లో ఎక్కడా లేదు, ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనే లెవెల్లోనే ఉంది. అలాంటప్పుడు మీ పాపని జర్నలిస్ట్లో జాయిన్ చేశారు కదా, ఎవరైనా మీ సరౌండింగ్లో కానీ సర్కిల్లో కానీ ఎందుకు అమ్మాయికి ఇప్పుడు ఇది అని అలాంటి క్వశ్చన్ ఏమైనా చేశారా, ఫేస్ చేశారా? అలాంటి క్వశ్చన్ రేస్ చేశారు కూడా, ఆ క్వశ్చన్ నడుస్తూనే ఉంది చాలా ఏళ్ళ నుంచి. ఒక జర్నలిజం అనే కాదు, ఒక అమ్మాయి పుట్టిందంటే అరే అమ్మాయి పుట్టిందా, అరే ఒక అమ్మాయి ఉందా, బాగులేదా, ఆ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు చాలా మంది. అది ఉంది కూడా ఆ థాట్ చాలా మందిలో, ఈ సొసైటీలో. అమ్మాయిలు చాలా చేశారు, చేస్తున్నారు, ఏమంటారు అర్త్ టు మార్స్ అంతా చేస్తున్నారు అమ్మాయిలు. అయితే నేను అదే చెప్పాను, నాకు అలాంటి థాట్స్ ఏం లేవు, నాకు
పాప అయినా అబ్బాయి అయినా ఏం పర్వాలేదు, ఒకటే. ఒకటే నాకు. ఈమె అమ్మాయి అబ్బాయి ఏది చేసినా ఈమె చేస్తుంది. అయితే ఈ ఫీల్డ్ ఎట్లా చాలా డేంజర్ ఫీల్డ్ ఉంది, ఎప్పుడైనా టైమింగ్ ఏమి ఉండదు ఈ ఫీల్డ్లో, ఎట్లా చేస్తుంది నేను చెప్పిన అట్లాంటి భయం నాకు ఏం లేదు. ఈమెలో ధైర్యం ఉంది. ఇంకా ఇప్పుడు ఆడవాళ్ళు ఆడపిల్లలు చాలా మంది చేస్తున్నారు. అయితే ఈమె కూడా మంచిగా చేస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, ధైర్యం ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. మనం మంచిగా ఉంటుంది, సమాజం మంచిగా ఉంటుంది. అయితే అలాంటి ఫేస్ అయినా చాలా క్వశ్చన్స్. ఓకే ఓకే, దట్స్ నైస్. గుడ్ ఇన్స్పిరేషన్ అది. ఎందుకంటే అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి వెనక్కి లాగేసి ఏదో చదివించామా, తర్వాత పెళ్లి చేసామా, అత్తగారింటికి పంపించామా అనే కాన్సెప్ట్ కాకుండా అమ్మాయి అయితే ఏంటి చేస్తుంది, చెయ్యాలి అనే డేర్ని మీరు చూపించబట్టే తను అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. దట్స్ రియలీ హ్యాండ్స్ ఆఫ్ టు యూ సో ఎస్పెషల్లీ. అండ్ నౌ మీ ఇద్దరిని ఈ లెవెల్లో అంటే ఒక ఫ్యామిలీలో మెయిన్ లీడ్ ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ, రైట్? మదర్. ఎందుకంటే తను మీకు టైం టు టైం ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు హరీలోనే ఉంటారు, బట్ మీకు ఏ టైంలో ఏం కావాలి, ఏ నీడ్ ఉంది అని తెలుసుకునేది. అండ్ ఎస్పెషల్లీ మన ఆకలిని, అవునమ్మ నీకు ఆకలి అవుతుందని తీసుకొచ్చి పెట్టేది అమ్మ. సో వాట్ అబౌట్ యువర్ మదర్ అండ్ ఎక్కడున్నారు? మమ్మీ ఆజా ప్లీజ్ కమ్. पहले इमोशनल हो चुकी है। हेलो माँ, नमस्ते, कैसे आप? मस्त हूँ, आप कैसे हैं? सुपर्ब माँ, सुपर्ब, रियली वेरी। मीर एक्चुअली आपको तो तेलुगु समझ में आता है ना थोड़ा सा? समझ में आता, लेकिन हिंदी बोले तो हिंदी में अच्छा बोल, होगा। ओके ठीक है। तो मैं तेलुगु में बात करें तो आपको समझ में आएगा ना? Yes. थोड़ा आएगा, सा लेकिन कहीं कहीं पे फिर फॉल्ट हो जाएगा। व्हाट हाउ यू फील, कैसे फील हो रहा है आपको? ऐसा तन वंशी ऐसा जर्नलिस्ट में लिटिल जर्नलिस्ट, नाउ शी वाज इन जर्नलिस्ट, राइट? कैसे फील हो रहा है आपको? देखिए, पेरेंट्स को तो कोई भी बच्चे अच्छे काम करते हैं तो सभी को बहुत अच्छा लगता है, सभी पेरेंट्स को। वैसे मुझे भी, इनको भी, घर में सभी को बहुत प्राउड फील होता है कि अच्छा चीज़ कर रही है कुछ नाम करने के लिए। लेकिन ये सब चीज़ों के साथ में सबसे पहला चीज़ होता है कि एक कॉमन नेचर, व्यवहार समाज के लिए वो अगर अच्छा है, उनके थॉट अच्छे हैं तो वो थॉट आपको बहुत आगे तक लेके जाता है। Okay. तो सबसे पहले व्यक्ति को अच्छा विचार रखना चाहिए। Yes. अच्छे विचार हैं तो कुछ भी चीज़ इम्पॉसिबल नहीं है, हर चीज़ पॉसिबल है। Yes, my word, right, always. That's the see. This is the inspiration from your mother, right? राइट. That's really great. So अब क्या माँ, उनको तो कुछ कुकिंग वैसे कुछ आएगा क्या? Any trying, like she was always looks like a journalist, right? And she was like a child also, very small. But once when she was coming in cooking area, kitchen में आई तो कुछ करते क्या? हाँ, कर लेते आराम से, कुछ भी चीज़ एक बार बताए तो बना देती है। Okay. ज़्यादा इंटरेस्ट नहीं है उसको, Okay. नहीं बोलूँगी मैं, क्योंकि मैं ही बनाती हूँ। मुझे बहुत इंटरेस्ट है कुकिंग में। Okay. और मेरा खुद का यूट्यूब चैनल भी है। Nice. So in your family totally entered 2 YouTube channels. That's great, इसको Mom. ये फूडी है, इसको खाना बहुत पसंद What है। she was especially it's very foodie kind of इसको मंचूरियन, food. हैदराबादी वेज बिरयानी Oh. वो बहुत पसंद है। That's nice. लेकिन कुछ भी चीज़ अगर उसको ज़रूरत पड़ता है टाइम पे कि मुझे बनाना है या इसको मैं नहीं हूँ तो ये बना लेती है। Oh yeah, fine. डेली नहीं आती है, डेली नहीं, बहुत कम, रेयर। लेकिन अगर कुछ काम होता है तो डेफिनेटली बना लेती है। Okay. आप तो वेरी ट्रेडिशनल दिख रहा। तो when she was wearing कुछ ट्रेडिशनल कुछ पहनती क्या? हाँ बिल्कुल, जैसे दिवाली, होली, कुछ भी त्योहार आता है हाँ. उसमें बिल्कुल ये लुक अपना ट्रेडिशनल डालती है। Okay. हाँ, इसको But हर she चीज़ like का it? शौक, हाँ। She like it? हाँ. Okay. बिल्कुल. नहीं तो no mom, I'm journalist. I No, don't no, want to no. wear some नहीं. kind of messy. नहीं. No, it's Shavana was saying. बिल्कुल, मतलब ये इस चीज़ का, ये चीज़ बहुत अच्छी है। कॉलेज है तो बिल्कुल उसी स्टाइल से ड्रेसिंग डालेगी। Okay. घूमने जाएगी तो उसमें वो, घर पे है तो उसमें वो, कुछ फेस्टिवल है, मतलब She was managing every हाँ, occasion, manage बहुत college अच्छा and करती घर है, में कैसा बहुत है, अच्छा। बाहर फेस्टिवल को कैसे जाना हाँ, है. So she बहुत. was wearing everything. Yeah, That's the बहुत balancing thing, बहुत. right? तो क्या बोलते हैं, कपड़े का बहुत अच्छा है इसको चॉइस। That's really good, nice. So माँ अभी उन्होंने अभी जर्नलिस्ट कर रहे ना, तो आपको कुछ टेंशन नहीं तो अम्मू ऐसा कर रहे, कुछ प्रॉब्लम होता क्या, ऐसा कुछ आपको कुछ है नहीं, क्या? टेंशन तो मेरे को कुछ भी नहीं है। देखिए, हर चीज़ में लड़कियों के लिए खासकर ऐसे कहा जाता है कि ये ठीक नहीं है। कुछ किसी भी फील्ड में आप चले जाओ, Yes. घर से बाहर बोले तो लड़कियों के लिए एक
थॉट बना हुआ है, और है भी, ऐसा नहीं कि नहीं है। लेकिन अगर आप बच्चों को सही चीज़ बता रहे हैं, समझा रहे हैं, उनको डायरेक्शन अगर सही है, तो मेरे को नहीं लगता कि किसी भी चीज़ का प्रॉब्लम होगा। उनको हैंडल करने के लिए, वो चीज़ों के लिए डेली आप थोड़ा मोटिवेट करना बहुत ज़रूरी है पेरेंट्स को। वो अगर परफेक्ट आप अपने बच्चों को, चाहे लड़की हो चाहे लड़का हो, अभी तो लड़के भी अगर घर से निकल रहे हैं तो सेफ नहीं है, लड़कियां बोलकर नहीं है। तो हम लोगों का तो ये थॉट है ही नहीं। इसीलिए डेली अपने बच्चों को, सभी पेरेंट्स से मेरा यही है कि रोज़ अपने बच्चों को थोड़ा मोटिवेट करिए, तभी चाहे वो इंजीनियर बनना चाहे वो प्रेस फील्ड में हो, चाहे वो किसी भी फील्ड में हो, उसको पेरेंट्स का मोटिवेट होना बहुत ज़रूरी है। तभी वो सक्सेस होगा। बाहर जाके पढ़ रहे हैं, ओके 80% लाओ, 90% लाओ, ये बनना है वो बनना है, ठीक है, लेकिन अगर आप घर में उनको प्रेशराइज कर रहे हो, प्रेशर डाल रहे हो उनके ऊपर कि ये लाना है, नहीं तो फैमिलीज वाले क्या बोलेंगे, नहीं तो फ्रेंड्स क्या बोलेंगे। आजकल खुद के सेटिस्फाई के लिए लोग काम नहीं कर रहे हैं, सराउंडिंग सराउंडिंग की, अरे बच्चे ऐसा अच्छा नंबर लाएंगे या बड़े भी कुछ अच्छा काम करेंगे, तो सराउंडिंग नहीं, खुद को सेटिस्फाई, खुद की फैमिली को सेटिस्फाई होना चाहिए। सही काम होता है तभी सेटिस्फाई होता है, ये पेरेंट्स को पता होता है। सराउंडिंग, कंपटीशन, तो ये अपने बच्चों को मोटिवेट करिए। Yeah, that's true, ma. That's really such a you are the God gift like है ना? आपको मम्मी इतना अच्छे से बात कर रहे तेरा वजह से कैसे करना, and this is such a freedom hands you are in, right? Yeah. So आप बोलिए जस्ट वंशी के बारे में, जस्ट अ सिंगल लाइन, व्हाट डू यू से? वंशी सबसे पहली चीज़ तो बहुत अच्छी बच्ची है, कुछ भी चीज़ एक बार में समझ जाती है, समझाए हुआ। किसी भी विषय पे रहो, उसको बताएंगे तो उसको डिटेल्स बताने की ज़रूरत नहीं है। अभी जनरेशन जैसा गर्ल्स को बहुत सारा चीज़ें बताने की ज़रूरत पड़ेगी, है ना, आगे आगे। इस एज, जितना एज है उस एज में जितना मुझे बताना है उतना मैंने बताया है, और मुझे नहीं लगता एकदम ज़्यादा डिटेल्स में जाने की ज़रूरत है, क्लियर है उसको। हाँ, तो मैं हैप्पी हूँ, satisfied. Nice, Vamshi. Thank you. So, finally, what do you say with Mama Awards? She never said this before to me. ఎప్పుడు చెప్పలే నాకు ఇలాంటి విషయాలు, ఎప్పుడు చెప్పలే. ఇది ఫస్ట్ టైం వింటున్నాను. చెప్పింది, that's credit Right. to whose? Huh? That's credit to whose? To you, of course. Thank you to you. Wow, that's great. So, finally, Mama చెప్పిన words కి what do you say? వెరీ హ్యాపీ, చాలా సంతోషపడినాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎప్పుడు నాకు మమ్మీ చెప్పలే, ఇది మంచిగా చేస్తున్నావు అని. ఎందుకు చెప్పలే నాకు, ఆమె లోపల ఉంటుంది మంచిగా చేస్తుంది, కానీ బయట చెప్పలే, ఇప్పుడు చెప్తుంది, అది చాలా హ్యాపీ ఉన్నాను. చాలా that's great. Nice to meet you, so especially and ma'am, it's really nice, like your like आपके जैसे रखना है मम्मी, कैसा भी वो नहीं करना, ये करना, नहीं तो ऐसा ड्रेस पहनना है, नहीं ये क्या है कपड़े, नहीं तो ये क्या है, वैसा बोल। प्रेशर में बच्चे एक एज तक रहते हैं, जैसे ना पेरेंट्स प्रेशर रखना चाहिए बच्चों को, अगर प्रेशर में रखे तो आगे उनका फ्यूचर अच्छा होता है, लेकिन ऐसा नहीं है। प्रेशर में रहेंगे तो वो एक एज लिमिट तक रहेंगे, और जैसा बड़े होंगे डेफिनेटली उनका माइंड डेवलप होगा, और उसके बाद में फिर वो जो प्रेशर किए हो वो उसका बिल्कुल डबल निकलेगा। तो प्रेशर में नहीं, उनको अच्छा व्यवहार के साथ में बड़ा कीजिए। Yes. Thank you, Ma. Thank you, sir. Thank you. And for all the best for your bright future. Thank you so much. And నువ్వు అనుకున్న గోల్, ఎస్పెషల్లీ జర్నలిస్ట్ లో నువ్వు మంచి పొజిషన్ లో వెళ్ళాలి, అండ్ ఈవెన్ ఆ టైప్ లో కూడా ప్లీజ్ మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. అండ్ ఐ విల్ బి దేర్ ఇన్ దట్ టైమ్ ఆల్సో. అండ్ నేను వస్తాను ఆ టైంలో, మళ్ళీ నన్ను బ్యాక్ పెట్టేసి నెక్స్ట్ టైం లేదని మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా, దిస్ ఇస్ వంశిత గురించి. వంశీ తివారీ, షీఈస్ ద లిటిల్ జర్నలిస్ట్, బట్ షీఈస్ గోయింగ్ వెరీ హ్యూజ్, అండ్ తన బ్రైటర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు అర్థమైపోయింది ఒక విషయంగా చెప్పాలి అంటే. సో ఫర్ హర్ ఆల్ ద బెస్ట్, అండ్ సైనింగ్ ఆఫ్, శ్రావణి, టాప్ తెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.